ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఫ్యాన్ కింద కూర్చొని హ్యాపీగా పెట్టేసుకోవచ్చండి ఈ వడియాలు. అంత ఈజీ అన్నమాట. మార్నింగ్ ఒక గంట కష్టపడితే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియాలనింది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదోటి తినడానికి అడుగుతూ ఉంటారు కదండీ! అలాంటి టైంలో కూడా ఇలా ఫ్రై చేసి పెట్టేస్తే పిల్లలు చాలా చక్కగా తినేస్తారు. అంత బావుంటాయి టేస్టు. ఇంక లేట్ చేయకుండా ఈ రవ్వ వడియాలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ముందుగా ఒక హాఫ్ కప్ వరకు పెద్ద సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకోవాలి. అలానే సేమ్ కప్పుతో 1 కప్ వరకు కరాచీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. అదేనండి ఉప్మా రవ్వ. దీన్నే బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు. రవ్వ యాడ్ చేసిన తర్వాత వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి కొంచెం మొరుంగా వచ్చేస్తదండి పిండి. అలా అని మరీ రవ్వలా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగానే కొంచెం మొరుంగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని దానిలోకి వాటర్ యాడ్ చేసుకొని దోస పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఫస్ట్ టిప్ ఏంటంటే వాటర్ అనింది ఒకేసారి ఎక్కువ వేయొద్దండి. ఒకేసారి ఎక్కువ వేస్తే ఉండలు ఫామ్ అయిపోయి కలుపుకోవడానికి చాలా కష్టమవుతుంది. అలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలండి. దలసరి గిన్నె. దానిలోకి ఏ కప్‌తో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 10 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. రవ్వ 1 కప్పు, సగ్గుబియ్యం హాఫ్ కప్పు కదండీ! 1.5 కప్పుకి ఓవరాల్‌గా 13.5 కప్పుల వరకు వాటర్ అనేది పడింది. నేను పిండిలో ఆల్రెడీ 3.5 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేశాను. కాబట్టి వడియాలకి 10 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువ చేస్తే దానికి డబల్ తీసుకోండి. తక్కువ చేస్తే దానిలో హాఫ్ ఏసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలాగా బాగా మరుగుతున్నప్పుడు దానిలోకి కలిపెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి. పిండి యాడ్ చేసే ముందు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే పైకి వాటర్ వచ్చేసి రవ్వ అనేది కిందకెళ్ళిపోతుంది. కాబట్టి ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే ఈ మరుగుతున్న వాటర్‌లో ఆ పిండి కన్సిస్టెన్సీని వేసుకోవాలి. పిండి వేస్తున్నప్పుడు కూడా స్టవ్ అనేది సిమ్‌లోనే ఉండాలండి. మీరు మీడియంలోను, హైలోను పెట్టకూడదు. త్వరగా అడుగనేది అంటుకుపోతుంది. పిండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. దగ్గరుండి అలా కలుపుకుంటా ఉండాలి. అడుగనేది అంటుకోకుండా. ఇక్కడ సెకండ్ టిప్ ఏంటంటే మీరు మరీ వాటర్ తక్కువ వేశారనుకోండి, మనం పిండి వేసిన వెంటనే కొంచెం గట్టిపడిపోయి చిక్కబడిపోతుంది. అలా అస్సలు బాగోదు. మధ్య మధ్యలో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటా ఉండాలి. అలా కాకుండా స్టార్టింగే మీరు 10 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకొని పిండి యాడ్ చేసుకుంటే పిండి అనింది చాలా ఈజీగా ఉడికిపోతుందండి. ఇది 15 నిమిషాల తర్వాత చూసారు కదా! మనకి పిండి అనింది ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకొస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 1 ½ స్పూన్ వరకు. అలానే 1 స్పూన్‌కి తక్కువలో చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ కనుక అవైలబుల్‌గా లేకపోతే ఒక 2 ఎండుమిర్చిని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని బరకగా బ్లెండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ స్టార్టింగే వేసేయకూడదండి. వడియాల పిండి బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే యాడ్ చేయాలి. మీరు స్టార్టింగే యాడ్ చేసేస్తే పిండి కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. కాబట్టి మనకి పిండి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ 1 స్పూన్ వరకు ఉప్పు అనేది యాడ్ చేశాను కదండీ! సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి లాస్ట్‌లో. వడియాల్లో ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము. తక్కువైనా తినొచ్చు గానీ. కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఉప్పు అనింది. పర్ఫెక్ట్‌గా ఉప్పు సరిపోవాల్సిన పని కూడా లేదండి. కొంచెం తక్కువలో ఉన్నా కూడా బానే ఉంటుంది టేస్ట్ అనింది. ఇలా చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని, మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. అప్పుడు బాగా ఉక్కుతుంది పిండి. 10 నిమిషాల తర్వాతండి పిండిని వేరే గిన్నెలోకి వంపుకోవాలి. తర్వాత మెయిన్ గిన్నె మీద మూత పెట్టేసుకోవాలి. వేడి చల్లారిపోతే కనుక మనకి పిండి అనేది మరీ గట్టిగా అయిపోతుంది. కాబట్టి గిన్నెలోకి వంపుకున్న ప్రతిసారి మెయిన్ గిన్నె మీద మూత పెట్టేసుకోవాలి. వడియాలు వేయడం కోసం ఇలా దలసరిగా ఉండే కాటన్ క్లాత్ తీసుకోవాలండి. మరీ పలచగా ఉంటే కూడా వడియాలనేది సరిగా రావు. కొంచెం పంచె టైపు కాటన్ చీర ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటివి తీసుకుంటే మనకి వడియాలు తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. వడియాలు వేసే ముందే క్లాత్‌ని తడుపుకొని బాగా పిండేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా. తర్వాత ఫ్యాన్ కింద 2 మడతలుగా వేసుకోవాలండి. సింగిల్ పొర వెయ్యొద్దు. 2 మడతలే వెయ్యాలి.
జాగ్రత్తగా వడియాలను వేసుకోవడమే. ఇలా చిన్ని గరిటె తీసుకొని పిండిని వంపుకొని లైట్‌గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకండి. ఇలా అన్ని వడియాలు వేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక 4-5 అవర్స్ అలా వదిలేసారనుకోండి, మనకి పైన అంటుకోకుండా డ్రై అయిపోతుందన్నమాట. ఇలా చేత్తో టచ్ చేస్తే అంటుకోవట్లేదు అనుకుంటే కనుక, వడియాలను తీసుకొని మేడ మీద ఆరపెట్టేసుకుంటే కనుక ఈవినింగ్‌కి ఫుల్లుగా డ్రై అయిపోతాయండి. లేదు మాకు ఎండ తగలదు అనుకుంటే కనుక, మార్నింగ్ నుంచి మరుసటి రోజు మార్నింగ్ వరకు మీరు ఫ్యాన్ కింద వదిలేసినా కూడా మనకి వడియాలనేది చాలా చక్కగా డ్రై అయిపోతాయి. ఇది నెక్స్ట్ డే అండి. చూసారు కదా! వడియాలనేది చాలా చక్కగా డ్రై అయిపోయాయి. తర్వాత ఒక గిన్నెతో వాటర్ తీసుకొని, వడియాల బ్యాక్ సైడ్ వాటర్‌ని జల్లుకోవాలి. ఇలా వాటర్ జల్లిన తర్వాత ఒక్క నిమిషం అలా వదిలేయండి. ఎక్కువ సేపు కూడా వదలకూడదు. ఒక నిమిషం తర్వాత వడియాలనేది కొంచెం బాగా మెత్తబడతాయి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా క్లాత్‌ని మనం ఇలా లాగితే ఈజీగా వడియం అనేది బయటకొచ్చేస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఈ హెల్ప్ పిల్లల్ని చేయమన్నా చేసేస్తారు. అంత బావుంటుందనమాట ఈ వడియాలు రిమూవ్ చేసేటప్పుడు. ఇక్కడ థర్డ్ టిప్ ఏంటంటే, ఒకేసారి వడియాల బ్యాక్ సైడ్ వాటర్ వేసేసి అలా వదిలేయొద్దండి. ఎక్కువ సేపు వదిలేసినా అవి నానిపోయి తీసేటప్పుడు ముక్కలైపోతాయి. అలా కాకుండా ఒక 2 లైన్స్ వడియాల మీద వాటర్ యాడ్ చేసుకొని, ఒక నిమిషం తర్వాత అవి ఈజీగా వచ్చేస్తాయి. అవి తీసిన తర్వాత రిమైనింగ్ 2 లైన్స్ మీద వాటర్ వేసుకొని, అప్పుడు ఒక నిమిషం ఆగి మళ్ళీ వాటిని తీసుకోండి. ఇలా అయితే మీకు పని అనేది ఈజీగా ఉంటుంది. ఒకేసారి మాత్రం వడియాల్ని తడపొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా వడియాల్ని తీసుకొని పళ్ళెంలో వేసుకొని ఒక 2-3 అవర్స్ మీరు ఎండలో పెట్టేసుకుంటే చక్కగా డ్రై అయిపోతాయి. తర్వాత వీటిని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాతే స్టవ్ హైలో పెట్టి వీటిని వేసేసారనుకోండి త్వరగా మాడిపోతాయండి. లేదా ఆయిల్ మరగకుండా ఫ్రై చేస్తే కనుక ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయి. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయాయి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే రవ్వ వడియాలు. ఎలాంటి కష్టం లేకుండా ఫ్యాన్ కింద కూర్చొని పెట్టేసుకోవచ్చు. ఈ వడియాల్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు నిల్వ ఉంటాయి. కాకపోతే అన్ని రోజులు ఉంచమనుకోండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.